రామ్ టాక్కి తిరిగి స్వాగతం. ఎట్టకేలకు కేరళలో కేబినెట్ కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశాడు చాలా రోజుల తర్వాత. ఎందుకంటే ఎన్నికలు జరిగిన అన్ని చోట్ల ఎప్పుడూ అయిపోయింది. కానీ తెర వెనుక చాలా తతంగం జరిగిందని చెప్పి తెలుస్తుంది. కంటెండర్స్ ముఖ్యమంత్రికి ముగ్గురు ఉన్నారండి. రమేష్ చెన్నితల చాలా సీనియర్ ఆయన. రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్, విడి సతీశన్. ఇందులో కేసీ వేణుగోపాల్ మరి రాహుల్ గాంధీ చేల అందరికి తెలిసిందే. ఇవాళ చక్రం తిప్పుతున్నాడు, అక్కడ పైన కూర్చొని అహ్మద్ పటేల్ రోలు ప్లే చేస్తూ అన్ని తానే రాహుల్ గాంధీని ఒక విధంగా గుప్పెట్లో పెట్టుకొని ఆటాడిస్తున్నాడని చెప్పొచ్చు. కాబట్టి ఆటోమేటిక్గా జరిగిపోతుంది, ముఖ్యమంత్రి తనకేనని చెప్పి ధీమాలో ఉండేవాడు. కానీ పరిస్థితులు చకచక మారిపోయినాయి. ముస్లిం లీగ్ ఒక స్టాండ్ తీసుకుంది. ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో విడి సతీశన్ ముఖ్యమంత్రి కావాలి. నిజంగా అయితే కాంగ్రెస్ పార్టీ లోపల ఎవరో ముఖ్యమంత్రి కావాలో కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకుంటుంది. కానీ ముస్లిం లీగు యూడిఎఫ్లో ఎంత పట్టుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఏంటంటే వాళ్ళు మాకు విడి సతీష్నే ముఖ్యమంత్రి అని చెప్పి పట్టుబట్టారు. కాంగ్రెస్ కాదనే దమ్ముందా కాంగ్రెస్కి? దీనికి ఇంకొకటి యాడ్ అయింది. ఏంటి? ప్రియాంక గాంధీ ఆవిడ రంగంలోకి వచ్చింది. సతీష్ అనే ముఖ్యమంత్రి కావాలి, ఎందుకంటే పోయిన ఎన్నికల్లో అత్యంత ప్రజాదరణ ఆయన వల్లనే మనం ఇన్ని ఓట్లు వచ్చాయి, కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి కావాలని ఆవిడ పట్టుబట్టింది. అసలు కారణం అది కాదు. ముస్లిం లీగ్ పట్టుబట్టిన తర్వాత ముస్లిం లీగ్ వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే ప్రియాంక గాంధీకి రేపొద్దున వైనాడు ఎంపీ సీటు గెలవదు. అది భయం. ఇది ఇలా ఉంటే ఇంకొకరు, కొన్ని సంస్థలు ఉన్నాయి అక్కడ, నాయర్ల సర్వీస్ సొసైటీ, యజవాల సంస్థ ఎస్ఎన్డిపి, వీళ్ళ నాయకులు మాకు సతీశన్ చేయటానికి లేదని చెప్పి కూర్చున్నారు. వాళ్ళకి ముస్లిం లీగ్ అంటే పడదు. సతీశన్ మోరోవర్ ఏంటంటే అందరూ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటారు, సతీశన్ రాలేదట. సో కారణాలు ఏదైనా కావచ్చు, వాళ్ళేం వ్యతిరేకించారు. మొదటిసారి ఎలా అయిపోయిందంటే ఇవన్నీ కలిపి రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంక గాంధీ అయింది. అయితే చివరికి ఏమైంది? సతీషన్ని ముఖ్యమంత్రిగా చేశారు. కారణం ఏంటి? ముస్లిం లీగ్ని అపోజ్ చేసే దమ్ము ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీకి? క్లియర్ అది. ఇక్కడ హైదరాబాదులో మజ్లిస్ ఎట్లయితే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని శాసిస్తుందో, కేరళలో ఇక్కడికన్నా పవర్ఫుల్ ముస్లిం లీగ్. సీట్ల రీత్యా అయినా, వాళ్ళ ఎక్స్పాన్షన్, వాళ్ళ బేస్ రీత్యా అయినా ఇక్కడికన్నా పవర్ఫుల్. సో వాళ్ళు ఇవాళ ఏంటి, కాంగ్రెస్ని రిమోట్ కంట్రోల్ పెట్టుకొని ఆడిస్తున్నారు. కానీ అది అట్లా రాలేదు కదా. ఇప్పుడు ఏమైపోయింది? అది అయిపోయిన వెంటనే, సతీశన్ సెలక్షన్ అయిపోయిన వెంటనే ముస్లిం లీగ్ యూత్ వింగ్ ఇడుక్కి జిల్లాలో ఓ పెద్ద ప్రదర్శన తీశారు. ప్రదర్శన తీసి ముస్లిం లీగ్ ఏం చెప్తే అదే జరుగుతుంది కేరళలో, మమ్మల్ని కాదనే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. సుకుమారన్, ఆ నాయర్ సర్వీస్ సొసైటీ యజమాల నాయకుడు వెల్లంపల్లి నటేషన్, వీళ్ళిద్దరినీ కూడా పరోక్షంగా హెచ్చరించారు. ఇది చాలా సీరియస్ సంకేతాలు వెళ్ళినాయి. తర్వాత ముస్లిం లీగ్ వాళ్ళని మాది కాదు, అది వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి అన్నది. మరి లేకపోతే వాళ్ళకి అసలు ఇది కాదు. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయి? కేరళలో రాబోయే కాలంలో జరగబోయే పరిణామాలకి ఇవి సూచనలు. ఒకటి, ముస్లిం లీగే తెర వెనకుండి మొత్తం అధికారాన్ని నడిపించేటువంటి పరిస్థితి. వాళ్ళకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏ డెసిషన్ తీసుకోలేని పరిస్థితి. రెండోది, ఇంకో కీలక పరిణామం, మొట్టమొదటిసారి కాంగ్రెస్లో ఇన్నాళ్ళ నుంచి రాహుల్ గాంధీ ఏం చెప్తే అదే, గత 2 దశాబ్దాల నుంచి. ఎందుకంటే ఇందిరాగాంధీ పట్టు వచ్చిన తర్వాత కాంగ్రెస్లో కుటుంబ పార్టీగా మారిపోయింది కాంగ్రెస్. పాత కాంగ్రెస్ కాదు ఇది.
చాలా మంది కాంగ్రెస్ అభిమానులకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది పాత కాంగ్రెస్ కాదు. ఇది కుటుంబ నెహ్రూ గాంధీ కుటుంబ పార్టీ అయిపోయింది. నెంబర్ వన్. అయితే 2000 నుంచి దీన్ని రాహుల్ గాంధీ ప్రతిదానికి ఆయన అనుమతి లేకుండా ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. మొట్టమొదటిసారి అదేంటి, ఎవరో బయట వ్యక్తి కాదు, రాహుల్ గాంధీ కుడి భుజం లాగా పనిచేస్తున్న కేసీ వేణుగోపాల్ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని రాహుల్ గాంధీ క్లియరెన్స్ ఇచ్చుకోలేకపోయాడు కాంగ్రెస్లో. ప్రియాంక గాంధీ ఏదైతే పట్టుబట్టిందో అదే జరిగింది. అంటే నాకేమనిపిస్తుందంటే ఇట్ ఈస్ ది బిగినింగ్ ఇన్ ద కాంగ్రెస్. రాహుల్ గాంధీ ప్రభ తగ్గుతుంది, ప్రియాంక గాంధీ ప్రభ పెరుగుతోంది. దీనికి ఇప్పుడు మొదలైంది, ముందు ముందు ఇంకా చాలా జరుగుతాయి. మొత్తం మీద మొట్టమొదటిసారి ప్రియాంక గాంధీ తన మాట నెగ్గించుకుంది. మొట్టమొదటగా గాంధీ కుటుంబంలో ఒకరు ఎవరు డామినేషన్ అనేది మొదలైంది, ఆ స్ట్రగుల్. సరే, ఈ క్యాబినెట్ కూర్పు ఎట్లా ఉందో చూసుకున్నప్పుడు, సామాజిక కూర్పు చూసుకున్నట్టయితే మొత్తం క్యాబినెట్లో 20 మంది అండి. మిగతా వాళ్ళు లెక్కేస్తున్నారని పక్కన పెట్టేసేయండి. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ వాళ్ళు ఎట్ట క్యాబినెట్ అవుతారు కారు కదా. 20 మంది. అయినా దాంట్లో ఆ ముగ్గురు కూడా ఒకరు హిందూ, ఒకరు ముస్లిం, ఒకరు క్రిస్టియన్కి ఇచ్చారు కాబట్టి అక్కడ అసలు ఇష్యూనే లేదు. 20 మందిలో 6 ముస్లిమ్స్, 5 ముస్లిం లీగ్ వాళ్ళు, ఒకటి కాంగ్రెస్. తర్వాత క్రిస్టియన్స్ వచ్చేసరికి 6. దీంట్లో కాంగ్రెస్ 3, ఆర్ఎస్పి, సిఎంపి, కేసీ జోసెఫ్, కేసీ జాకోబ్ ఒక్కొక్కరికి. తర్వాత మీరు సామాజిక పరంగా చూసుకుంటే క్రిస్టియానిటీలో 3 సిరో మలబార్ క్రిస్టియన్స్కి వచ్చినాయి, 1 లాటిన్ క్యాథలిక్స్కి వచ్చింది, 1 జాకోబైట్స్కి వచ్చింది, 1 మార్థోమా క్రిస్టియన్స్కి వచ్చింది. హిందువులకి 8 వచ్చినాయి. అంటే హిందూయేతరులకి 12, హిందువులకి 8. అందులో 3 నాయర్లకి, 3 యజవాలకి, 2 ఎస్సీలకి. అంటే మొత్తం 20లో 8 అంటే 40%. కానీ జనాభాలో ఎంత ఉన్నారండి? 55% ఉన్నారు. అంటే ఇదంతా కేరళ పరిణామాలు ఎలా జరగబోతున్నాయో క్లియర్గా అర్థమవుతా ఉంది. అప్పుడే లాటిన్ క్యాథలిక్ చర్చి వాళ్ళు నిరసన మొదలుపెట్టారు. ఏంటయ్యా అంటే వాళ్ళకి ఫిషరీస్, కోస్టల్ కమ్యూనిటీ వాళ్ళ గ్రిప్లో ఉంది లాటిన్ క్యాథలిక్స్. వాళ్ళకి ఇవ్వకుండా ముస్లిం లీగు వాళ్ళకి ఆ మినిస్ట్రీ ఇచ్చారు. సరే, వెంటనే సతీష్ అని వెళ్ళి ఏదో నచ్చ చెప్పుకున్నాడు. ప్రస్తుతానికి క్యాబినెట్ మంత్రులందరూ కేసీ వేణుగోపాల్ తీసుకొచ్చిన వాళ్ళేనండి. ఆయన ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్న మంత్రులందరినీ ఆయన మనసుల్ని తీసుకురాగలిగాడు, ఒక రమేష్ చెన్నితల తప్పితే. ఇదిలా ఉంటే నిన్న ప్రమాణ స్వీకారంలో ఒక విశేషం ఏంటంటే వందే మాత్రం పూర్తి గీతం పాడారు. అంటే గవర్నరు ప్రమాణ స్వీకారం కాబట్టి ఆయన ఆలోచన విధానం ప్రకారం జరిగింది, ఆర్లేకర్ ఆలోచన విధానం ప్రకారంగా. దాని మీద సిపిఎం నాయకుడు మహమ్మద్ రియాజ్, ఈయన ఎవరో కాదు, పినరాయి విజయన్ అల్లుడు, వీణా భర్త. ఈయన అసలు అన్ని పూర్తి గీతం వందే మాత్రం ఎలా పాడతారు, కాంగ్రెస్ ఏం చేస్తూ ఉంది, గవర్నర్ దాంట్లో జోక్యం చేసుకొని మీరు అది చేయొద్దని చెప్పి గవర్నర్ని అడగాలి కదా అని చెప్పి రచ్చరచ్చ చేశాడు ఈయన ప్రెస్లో. ఎవరో మహమ్మద్ రియాజ్. ఇప్పుడు అయినా అది పూర్తి గీతం పాడారు, అందరూ కూడా లేచి నుంచున్నారు, దాన్ని ఎవరు కాదంటానికి కూడా లేదు ఇప్పుడు. అంటే ఇవన్నీ కేరళలో మొదలైనవి అన్నమాట, ఇవన్నీ కూడా. సరే, చివరిగా ఒక్క విషయం అండి. అసలు తమిళనాడు కొత్త సీఎం జోసెఫ్ విజయ్ మరి కాంగ్రెస్ యూటర్న్ తీసుకొని ఎన్నికైన ఒక్క రోజులో డిఎంకేకి శటగోపం పెట్టి విజయ్ చంకన చేరింది కదా. విజయ్ని ఆహ్వానించారు, నిన్న కేరళ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఎందుకనో రాలేదు. స్ట్రాటజిక్గా, వ్యూహాత్మకంగా 2 అయ్యి ఉండొచ్చు జనం అనుకోవటం. ఒకటి, ఏదో ఈయన కాంగ్రెస్ ఐక్య సంఘటనలో భాగస్వామ్యం, కాంగ్రెస్ ఇప్పుడు ఎట్లయితే ఇండి కూటమిలో ఆయన ఇంతవరకు చేరిన కూడా చేరలేదు,
ఇండి కూటమి లాగా కాంగ్రెస్ ఏం చెప్తే అది వింటాడు అనేటువంటి భావన రాకూడదనే ఉద్దేశంతో జోసెఫ్ రాలేదు, విజయ్ రాకపోయిండొచ్చు. రెండోది, సెంటర్తో ఎందుకు గొడవ? రాహుల్ గాంధీకి మన రాష్ట్రం వరకు మనం చూసుకుందాం, కేరళకు కూడా అటెండ్ అయ్యి రాహుల్ గాంధీ పంచన చేరి మోడీకి దూరంగా ఉండి మనకి ఏదైనా పనులు కావాలంటే కాకుండా పోయే విధం ఉంటుంది కదా అనే ఆలోచన కూడా ఉందనేది రెండో వర్గం చెప్తున్నమాట. సరే, ఏది ఏమైనా సరే ఇది చర్చనీయాంశమైంది. జోసెఫ్ విజయ్ పక్క రాష్ట్రమే పిలిచినా ఆహ్వానం ఇచ్చినా కూడా ప్రమాణ స్వీకారానికి అటెండ్ కాలేదు. ఇది తమిళనాడు ముందు ముందు జరగబోయే రాజకీయాలకి ఇదొక సూచన. ఇవన్నీ ప్రతి వస్తాయి కదా, కొద్ది రోజులు పోతే కానీ వీటి యొక్క పర్యవసానం ఏంటో మనకు పూర్తిగా తెలియదు. ఏది ఏమైనా ఒకటి మాత్రం కరెక్టు, మోడీ మరి ఎలా చెప్పాడో ఆ రోజు, ఇదేంటంటే మావోవాది ముస్లిం లీగ్ కాంగ్రెస్ అని చెప్పి, ఇవాళ ఇది ఇంకా నిరూపణ అయింది. కేరళలో ముస్లిం లీగ్ సిఫారసుతోనే కేరళ ముఖ్యమంత్రికి ఎవరు ఉండాలో కాంగ్రెస్లో నిర్ణయం తీసుకోబడింది. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతాయి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.